Audio Jungle. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐవి ప్రాపర్టీస్. ఈరోజు మనము ఉప్పల్ నారపల్లిలో ఒక ప్లాట్ తీసుకొని వచ్చామండి. 200 గజాల ప్లాట్. ఈ ప్లాట్ వివరాలు తెలుసుకునే ముందు దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని పెట్టుకొని నోటిఫికేషన్ ద్వారా మీకు మేము పెట్టే వీడియోలన్నీ మీకు అందుతాయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మా వీడియోలు మీకు వస్తాయండి. అయితే వీడియోకి వచ్చినట్లయితే ఈ వీడియో ఉప్పల్ నారపల్లిలో ఉంటుంది. ఇది నారపల్లి వరంగల్ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇది ఇప్పుడు మనం ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ ప్లాట్ వచ్చేసేసి ఇంటి ముందర ఈ రోడ్ అండి, ప్లాట్ ముందర రోడ్ ఇది. చుట్టుముట్టు అన్ని ఇండ్లు ఉన్నాయి. ఈ ప్లాట్ ముంగల వచ్చేసేసి 25 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ రైట్ సైడ్లో కనిపించేది ప్లాట్ ఇది. ఎగ్జాక్ట్లీ ఆ బ్యాక్ సైడ్ ఇల్లు ఉంది కదండి, ఆ ఇంటి వెనక నుంచి ఈ వాల్ పక్క నుంచి ఇదనమాట ప్లాట్. ఇదండి ఎదురుగా వచ్చి కనిపించేది గోడ హద్దు అండి. అది ఇటు హద్దు, ఈ వాల్ హద్దు ఇదండి. ఈ రోడ్ ఫేస్ డైమెన్షన్ వచ్చేసి 36 వస్తుంది. ఇప్పుడు స్ట్రైట్ వెళ్తే కరెక్ట్గా సిద్ధార్థ కాలేజ్కి ఒక 100 మీటర్ దూరం ఉంటుంది. కనిపించేది సిద్ధార్థ కాలేజ్ అండి ఎదురుగా. ఇవన్నీ ఓపెన్ ప్లాట్స్, అవన్నీ పక్కన పక్కన అన్నీ. ఇదండి, ఇది 25 ఫీట్ రోడ్. ఇది ఎగ్జాక్ట్లీ సిద్ధార్థ కాలేజ్ రోడ్కి సెకండ్ బిట్ అవుతుంది. ఈ కడి నుంచి వాల్ వరకు 36 ఫీట్లు ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 36 ఫీట్లు. వాల్ దగ్గరికి వెళ్దాం మనము. ఇక్కడికి 36 ఫీట్లు అండి. ఈ లోతు వచ్చేసి 50 ఫీట్లు ఉంటుంది టోటల్. కడి దగ్గర నుంచి ఆ కడిలో ఆనుకొని, ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుంచి ఆనుకొని, ఈ వాల్ ఆనుకొని ఇదంతా ప్లాట్. ఇది ప్లాట్ లోపలికి వెళ్దాం ఒకసారి. ఇదంతా ప్లాట్ అండి. ప్లాట్ డైమెన్షన్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికి ఎల్ఆర్ఎస్ టోకెన్ పేడ్ చేశారండి. టైటిల్ క్లియర్ టైటిల్. ఇది ఏం ప్రాబ్లం లేదు. ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఇది. చక్కగా నారపల్లి నుంచి ఎంటర్ అయిన తర్వాత కొర్రంల రోడ్ వచ్చిన తర్వాత కొర్రంల రోడ్ నుంచి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్కి ఎంట్రీ అయ్యింది. స్ట్రైట్ ఇక్కడికి 200 మీటర్స్లో ఉంటుందండి. డైరెక్ట్ ఒకటే రోడ్, ఇక్కడ మరలేదు ఏం లేదు. బిల్డింగ్ వస్తుంది, బిల్డింగ్ బ్యాక్ సైడ్ ప్లాట్. ఇది సెకండ్ ప్లాట్ వస్తుంది రోడ్కి. ఆ బిల్డింగ్ ముంగట 35 ఫీట్ రోడ్. ఈ ప్లాట్ మన ప్లాట్ ముంగట వచ్చేసి 25 ఫీట్ రోడ్. ఒకసారి బయటికి వెళ్ళి అక్కడ చూద్దాం. ఇదండి రోడ్ కరెక్ట్. ఎగ్జాక్ట్లీ ఇది సిద్ధార్థ కాలేజ్కి వెళ్తుంది, మెయిన్ రోడ్కి వెళ్తుంది. వరంగల్ హైవే నుంచి కొరంలోకి వెళ్ళే దారికి వెళ్తుంది. అక్కడ నుంచి జస్ట్ ఒక 30 మీటర్స్ ఉంటుందండి హైవే. ఇది ఇల్లు అండి మనం చూసింది. దీని బ్యాక్ సైడ్ అండి ఇది రోడ్డు. 40 ఫీట్ రోడ్. ఇది సెకండ్ బిట్. ఈ కాలనీ వచ్చేసి ఏకశిల కాలనీ అండి. ఇది ఏకశిల కాలనీ కిందకి వస్తుంది. ఇది గజం 36,000 చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్తేప్పుడు చూద్దాం రోడ్ ఎలా ఉంది ఏంటి అని చూద్దాము. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఇది 40 ఫీట్ రోడ్ అండి. సేమ్ మనం చూసింది లెఫ్ట్ సైడ్ రోడ్డు. ఈ రోడ్డు కలుస్తుంది. ఇది లెఫ్ట్ రోడ్ అండి. అక్కడ బిల్డింగ్ నుంచి సెకండ్ బిట్ ఉండదు. ఈ చౌరస్తా ఇక్కడ నుంచి పోతే స్ట్రైట్గా సిద్ధార్థ కాలేజ్, తర్వాత మెయిన్ రోడ్. అయితే బిల్డింగ్ వచ్చేసి 36,000 చెప్తున్నారండి. ఇది నెగోషియబుల్ ఉంటుంది, స్లైట్లీ నెగోషియబుల్. క్లియర్ టైటిల్, ఎల్ఆర్ఎస్ టోకెన్ పేడ్ చేసి ఉంది. జీపీ లేఅవుట్ వస్తుందండి. ఇది వరంగల్ హైవేకి 1 కిలోమీటర్ వస్తుంది. డైమెన్షన్ 36-50 అండి. ఇప్పుడు ఇది కనిపించేది రైట్ సైడ్లో సిద్ధార్థ కాలేజ్. జస్ట్ పక్కనే ఉంటుంది ఇల్లు చూస్తే ప్లాట్. ఇదండి కాలేజ్, ఇది ఇంజనీరింగ్ కాలేజ్. అదే అండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మిగతా డీటెయిల్స్ కానీ ఏమున్నా అంతా మాట్లాడుకోవచ్చు అండి.
ఈ ప్లాట్ నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ ఆన్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. మేము తీసుకొచ్చే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి. థ్యాంక్ యూ అండి. ఇది మెయిన్ రోడ్ అండి. ఇది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వెళ్తే వరంగల్ హైవే, రైట్ సైడ్ వెళ్తే కొరంలో. థ్యాంక్ యూ.